భీష్మ పితామహుడు ఆయనకు తెలిసినటువంటి ధర్మాలు ఎవ్వరికీ తెలియదేమో. అటువంటి బుద్ధిమంతుడైనటువంటి భీష్మ పితామహుడు ధర్మరాజుకు ముందు రాజు అవుతున్నాడు కదా. ఆ రాజుకు ధర్మబోధలు చేస్తూ ఇటీవల జరిగింది, 6000 సంవత్సరాల కిందట జరిగిన మాటలు ఇవి. ఎప్పుడో యుగంలో జరిగింది కాదు ఇది, మొన్న జరిగినాయి చెప్పుకోవచ్చు. 6000 సంవత్సరాలు అంటే పెద్దది కాదు కదా. అప్పుడే ధర్మరాజుకు ఎన్నో ధర్మాలు తెలుసు ఆయనకి. కానీ ధర్మరాజు లోకం తరించాలి, ఉద్ధరించబడాలి అనే ఒక దృష్టితో ఏమీ తెలియని వాడిలాగా భీష్ముడిని ఇలా అడిగాడు ధర్మరాజు. ఓ పితామహ, ధర్మాలు చాలా 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 ఉన్నాయి కదా, ఆ ధర్మాల్లో ఏమిటిది విశేషం ఏమిటి? ఏ ధర్మం, మానవుడు ఏ ధర్మాన్ని ప్రధానంగా ఆచరించాలి? ఏ పరమధర్మాన్ని ఆచరిస్తే ఇహలోకంలో మేలు చేకూరుతుంది, దాని జతలో పరలోకంలో కూడా శ్రేయస్సు ఎట్లా దక్కుతుంది? దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్మ పితామహుడు ఒక అద్భుతమైన సమాధానాన్ని చెప్పాడు. దాన్ని అందరూ కూడా తప్పకోకుండా మనమంతా గుర్తుంచుకొని మనమంతా ఆచరించాలి. భీష్ముడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, తల్లి తండ్రి గురువులను పూజించటం గొప్ప ధర్మం. మానవుడు ఈ ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి, గౌరవించాలి. అలా ఆచరించిన వాడికే గొప్ప కీర్తి లభిస్తుంది అన్నారు. తల్లిదండ్రులు ఎటువంటి చెడ్డవాళ్ళైనా కూడా వాళ్లను గౌరవించాలి. అతడు ఉన్నత లోకాలను పొందుతాడు అని. కలియుగంలో అత్యంత సులభమైనటువంటి ధర్మం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళు నొప్పి పెట్టకూడదు. వాళ్ళు చెడ్డవాళ్లే ఉండొచ్చు, పెద్ద కొడుకు ఆస్తి అంతా రాసి ఉండొచ్చు, ఒప్పుకున్నా. అయినప్పటికీ తల్లిదండ్రులను గౌరవించాలా అన్నారు. తల్లి తండ్రి గురువు ఈ పనిని చెయ్యి అంటే దాన్ని తప్పుకోకుండా చెయ్యాలి. అది ఎలాంటిదైనా సరేనే, దాని గురించి అనుమానం పడుకోకుండా చేయాలి. అదే నిజమైనటువంటి ధర్మం అని ధర్మాత్ములు కూడా చెప్తారయ్యా. నేను చెప్పేది కాదు ఇది, ధర్మాత్ములందరూ చెప్పుకొని వచ్చారు. యుగ యుగాలుగా ఉండేటువంటిది ధర్మం ఇది. ఎందుకు అంటే ఆ ముగ్గురే ముల్లోకాలు అయి ఉన్నారు అని చెప్పుకొని వచ్చాడు. మనకు అనిపించవచ్చు ముల్లోకాలు అయి ఉన్నారు వాళ్ళు, మానవుల్లాగా ఉన్నారు, వాళ్ళు చేయరానటువంటి కర్మలు చేశారు, అట్లా అంతా తిట్టుకుంటాం మనం. నిజమే అయినప్పటికీ కూడా మన దృష్టిలో మనకు జన్మనిచ్చారు వాళ్ళు. వాడు మూడు వేదాలు కూడా అయి ఉన్నారు, వాళ్ళు 3 అగ్నులు అయి ఉన్నారు. అందుచేత ఏ కొంచెం అశ్రద్ధ లేకోకుండా ఆ ముగ్గురిని కూడా ఆరాధించటం వల్ల ముల్లోకాలు వశమవుతాయి. తండ్రిని సేవించటం వల్ల ఈ లోకంలో తరించటం జరుగుతుంది. తల్లిని పూజించటం వల్ల పరలోకంలో మంచిది లభిస్తుంది. శ్రద్ధాభక్తులతో గురువును సేవించటం వల్ల బ్రహ్మలోకం కూడా లభిస్తుంది. అది మహాభారతంలో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. చింతామణి లోకసుఖం, సురేంద్రం స్వర్గ సంపదం, ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. ఒక గురువుని చూసినప్పుడంతా ఆయన పాదాలు చూసి నమస్కారం చేస్తూ ఉంటాను. నాకు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరిని చూసినప్పటికి కూడా నేను వాళ్ళ పాదాలు చూసి నమస్కారం మనసులోనే చేసుకుంటాను. ఇక యోచన చేయండి, మీ గురువు ఎట్లా ఉంటే మీరు ఎట్లా ఉండాలా? వైకుంఠం, ఆ గురువుని మనం సేవించినప్పుడు వైకుంఠమే మనకు కలుగుతుంది, స్వర్గసుఖాలు కలుగుతాయి. చింతామణి దొరికినప్పుడు స్వర్గసుఖాలు ఇంద్ర పదవి దొరికినప్పుడు స్వర్గసుఖాలు కలుగుతాయి. చింతామణి, బుద్ధినే చింతామణి, అది బాగా ఉన్నప్పుడు
అన్ని సుఖాలు, మంచి మంచి పనులు, మంచి మంచి పేర్లు దొరుకుతాయి. ఒక్క గురువును సేవించటం వల్ల వైకుంఠము యోగులకు దుర్లభం కానిది దొరుకుతుంది అన్నాడు. భాగవతంలోనే చెప్పిన ఒక మంత్రం అది. అంచేత మానవుడు ఈ ముగ్గురి యొక్క విషయంలో చక్కగా నడుచుకోవాలి. అలా నడుచుకున్న వాడికే కీర్తి లభిస్తుంది. అతడు పరమధర్మాన్ని ఆచరించిన వాడు అవుతాడు. చెడ్డవాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా పర్వాలేదు, తల్లిదండ్రులు వాళ్ళతో నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆత్మలో గౌరవం ఇవ్వాల. ఆత్మలో మాటికి తిట్టుకోకూడదు వాళ్ళను. కనుక మానవుడు వాళ్ళ మాటను ఎప్పుడు కూడా జవదాటకూడదు. నువ్వు మాట వినకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అవమానం మాత్రం చేయకూడదు. వారికన్నా ముందుగా భోజనం చేయకూడదు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వారిని నిందించకూడదు, ఇంకొకరి దగ్గర వెళ్ళి నిందించకూడదు. నిత్యము వారికి సేవలు చేయాలి. అప్పుడే ఉత్తమ లోకాలు లభిస్తాయి. ఈ ముగ్గురిని ఆదరించిన వాణ్ణి సకల లోకాలు ఆదరిస్తాయి. అనాదరించిన వాడికి అన్ని పనులు చెడిపోతాయి, వాడికి ఏ పనులు కావు. అది పితృశాపము, మాతృశాపము, గురువు శాపము అని ఉంటుంది. చాలా మందికి ఆ పాపాలు చేస్తుంటారు కాబట్టి ఏ పనులు కావు, అనారోగ్యవంతులు అవుతారు. ఈ ముగ్గురు కూడా మానవుడికి గురువులే. అంచేత వీరిని ఎప్పుడూ కూడా అవమానించకూడదు. అవమానిస్తే మాత్రం వాడికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం దక్కదు. అంతేకాదు, ఈ లోకంలో అతడి కీర్తి ప్రకాశించదు, పరలోకంలో కూడా అతడి యొక్క కీర్తి ప్రకాశించదు. పరలోకంలో కూడా ఎలాంటి శుభము కలగదు అని ధర్మరాజుకి ఆయన చెప్తున్నాడు. అన్ని శుభకర్మలను ఎంతో శ్రద్ధగా భక్తిగా ఆచరించాలి. వాటి ఫలాన్ని ఆ ముగ్గురికే సమర్పించారు. అలా చేయటం వల్ల నాకు 100 రెట్లు 1000 రెట్లుగా అధికమైన పుణ్యం నాకు లభించింది అని తనని గురించి చెప్పుకున్నాడు. తల్లిదండ్రుల మాట విన్నాడు కదా భీష్ముడు. అందుకే కదా ఇన్నేళ్లు బతికాడు, ఇంత జ్ఞానంగా ఉన్నాడు. అందువలనే నా కంటికి ముల్లోకాలు కనిపిస్తున్నాయి ధర్మరాజా. నేను పరమాత్ముడిని చూస్తున్నాను ధర్మరాజా. ఓ రాజా, పవిత్రంగా జీవించేటువంటి 10 మంది కన్నా ఆచార్యుడు గొప్పవాడు. అలాంటి 10 మంది ఆచార్యుల కన్నా ఉపాధ్యాయుడు గొప్పవాడు. అలాంటి 10 మంది ఉపాధ్యాయుల కన్నా తండ్రి గొప్పవాడు. అలాంటి 10 మంది తండ్రుల కన్నా తల్లి ఎప్పుడూ గొప్పది. ఆ తల్లితో సమానమైన గురువు లేడు. ఓ రాజా, ఇది ఇలా ఉండగా ఈ ముగ్గురి విషయంలో నేను ఒక అద్భుతమైన మాట చెబుతున్నాను, విను. ఈ మాటను నువ్వే కాదు, లోకం కూడా గుర్తుంచుకోవాలి. గురుర్గర్యాన్ పితృతః గురుర్గర్యాన్ పితృతః మాతృతశ్చేతి మే మతిః ఉభౌ హి మాతా పితరౌ జన్మన్యేవోపయుజ్యతః. నా ఉద్దేశంలో తండ్రి కన్నా తల్లి కన్నా కూడా గురువే గొప్పవాడు. ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా కేవలం శరీరం ఇవ్వటానికి మాత్రమే ఉపయోగపడతారు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇవ్వటం వాళ్ళదంతే. మరి గురువేం చేస్తాడంటే అతడు ఏ విధంగా వారికన్నా గొప్పవాడవుతాడు అంటే దానికి సమాధానం విను. శరీరమేవ సృజతగా పితామాతా చ భారత పితామాతా చ భారత ఆచార్యయా జ్ఞాతిః సా దివ్యా సా జరామరా. తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే సృష్టిస్తారు, కానీ ఆచార్యుడి చేత అంటే గురువు చేత ఉపదేశం పొందినప్పుడు అది 2వసారి జన్మ ఎత్తినట్లవుతుంది. ఎప్పుడు గురువు చేత మనము ఒక్క ఓంకారాన్ని చెవిలో చెప్తే చాలు ఇంకో జన్మ ఎత్తినట్టు అవుతుంది మనకు.
అలాంటి ఆ రెండవ జన్మ దివ్యమైంది, శాశ్వతమైంది. అందుకే నా అభిప్రాయంలో గురువే గొప్పవాడు. తల్లి, తండ్రి, గురువు ఎంత గొప్పవారంటే వారు తమ విషయంలో కొడుకు గాని శిష్యుడు గాని తప్పు చేస్తే క్షమిస్తారు, అతన్ని ధర్మ మార్గంలోనే నడిపిస్తారు. అందుకే అలాంటి మహిమ గల ఆ ముగ్గురిని మహర్షులు స్తుతిస్తారు, దేవతలు కూడా స్తుతిస్తారు. గురువు వ్యర్థం కాని సత్యకర్మను చేస్తూ శిష్యుణ్ణి కవచంలాగా కాపాడుతూ ఉంటాడు. వేదసారాన్ని ఉపదేశిస్తూ అబద్ధం నుండి తప్పిస్తూ ఉంటాడు. అందుకే గురువునే తండ్రిగా భావించాలి. అనేక ప్రకారాలుగా మాట్లాడుతూ, బుజ్జగిస్తూ, కోపగిస్తూ, కథలు చెబుతూ నిన్ను మంచి మార్గంలో పెడుతున్నాడు. అందుకని గురువును తండ్రిగా భావించాలి, గురువును తల్లిగా భావించాలి. అందుచేత గురువు చేసినటువంటి ఎంత గొప్ప ఉపకారాన్ని తెలుసుకోవాలి అంటారు. గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. కానీ గురువుకు ఎప్పటికీ కూడా కలలో కూడా ద్రోహం చేయకూడదు, పక్కలో కూడా ద్రోహం చేయకూడదు. తండ్రిని సంతోష పెడితే ప్రజాపతి సంతోషిస్తాడు, తల్లిని యొక్క సంతోష పెడితే భూదేవి సంతోషిస్తుంది, భూదేవిని పూజించినట్లు అవుతుంది. ఇక గురువును సంతోష పెడితే పరబ్రహ్మ సంతోషిస్తాడు, ఆయనను పూజించినట్లు అవుతుంది. కనుక తల్లి కన్నా తండ్రి కన్నా గురువే పూజ్యుడు. ఋషయశ్చ దేవాశ్చ దేవాశ్చ ప్రీయంతే పితృభిः సహ పూజ్యమానేషు గురుషు తస్మాత్ పూజ్య తమో గురుః. గురువులను పూజిస్తే పితృదేవతలే కాదు, ఋషులు, దేవతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురువు పరమ పూజ్యుడు. అందుచేత ఏ విధంగా అయినా సరే గురువును అవమానించకూడదు. ఎటువంటి సందర్భంలో కూడా గురువును అవమానకరంగా మాటలు మాట్లాడకూడదు. తల్లి తండ్రి కన్నా అంతటి వారే కాబట్టి వారిని కూడా అవమానించకూడదు. గురువుకు చేసినటువంటి పూజను, సత్కార్యాన్ని మహర్షులు, దేవతలు తమకు చేసినట్లుగా భావిస్తారు. గురువుకు సమర్పణ చేస్తే దేవతలంతా కూడా తృప్తి పొందుతారు, వరాలు కూడా ఇస్తారు. వాళ్లను పూజించాల్సిన పనే లేదు. కనుక అలాంటి గురువుకు ద్రోహం చేసినటువంటి పాపాత్ముడి కన్నా మరొకడు లోకంలో లేనేలేడు అని చెప్పుకొని వచ్చారు. ఓ ధర్మరాజా, ఇది మానవుడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ధర్మం, పరమధర్మం. దీన్ని చక్కగా ఆచరించినప్పుడే మానవుడికి శ్రేయస్సు కలుగుతుంది. దీన్ని మించిన కర్తవ్యం మానవుడికి మరొకటి లేదు. నేను ఈ మాటను అన్ని ధర్మాలను పరిశీలించి చెప్పాను కనుక దీన్ని నువ్వు ఆచరించు అని పితామహుడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్నాడు. కనుక ఈ పరమధర్మాన్ని మనమందరూ కూడా ఆచరించండి. మనం ఆచరించాల్సిందే. తల్లిదండ్రులు ఆశీస్సులు లభించుగాక, మనందరికీ పూర్ణంగా గురుకృప లభించుగాక.